భారతీయ సంస్కృతిలో హనుమంతుడు కేవలం ఒక దైవం మాత్రమే కాదు, అపార శక్తికి, అసమాన బుద్ధిబలానికి, నిస్వార్థ సేవాభావానికి ఆయన నిలువెత్తు రూపం. సామాన్య వానరుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి తన కర్తవ్య పాలనతో మహావీరుడిగా ఎదిగిన హనుమంతుడి జీవన శైలి నేటి ఆధునిక సమాజానికి ఒక దిక్సూచి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సామాజిక మార్పు కోసం ప్రతిపాదించిన పంచ పరివర్తన్ పరికల్పనాన్ని హనుమంతుడి జీవితమే నిజమైన ప్రేరణ. హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా ఆంజనేయ స్వామి భక్తులందరూ ఆయనను పూజించటమే కాకుండా ఆయన జీవిత ఆదర్శాలను ఈ 5 సూత్రాల రూపంలో స్వీకరించాలని సంకల్పం చేద్దాం. రామాయణంలో హనుమంతుడు అడవిలోని వానరాలను, భల్లూకాలను ఒక తాటిపైకి తెచ్చి మహాసైన్యంగా తీర్చిదిద్దారు. ఆయన దృష్టిలో కులం, జాతి భేదాలు లేవు. కేవలం రామకార్యం అనే లక్ష్యం మాత్రమే ఉంది. నేటి సమాజంలో కుల వివక్ష వీడి అందరినీ సమానంగా గౌరవించడమే హనుమంతుడు నేర్పిన సామాజిక సమరసత. సమాజంలోని ప్రతి వ్యక్తిని సోదరుడిగా భావిస్తూ సమైక్యంగా ముందుకు సాగడం నేటి అవసరం. హనుమంతుడు సమాజ సేవలో ఉంటూ తన మూలాలను, సంస్కారాన్ని ఎన్నడూ మడవలేదు. లంకలో సీతమ్మను కలిసినప్పుడు ఆయన ప్రవర్తించిన తీరు, మాట్లాడిన మాటలు ఆయన గొప్ప సంస్కారానికి నిదర్శనం. నేటి కాలంలో మారుతున్న జీవన శైలి వల్ల కుటుంబ వ్యవస్థ బలహీనపడుతోంది. కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతలు పెంచుకుంటూ పిల్లలకు భారతీయ విలువలు అందించడం ద్వారా కుటుంబ ప్రబోధం సాధించవచ్చు. హనుమంతుడిని వనచరుడు అని పిలుస్తాం. అంటే అడవిని, ప్రకృతిని ప్రేమించేవాడు. సంజీవని పర్వతాన్ని మోసుకురావడం ద్వారా ప్రకృతి ప్రాణదాత అని ఆయన నిరూపించారు. ప్రకృతిని దైవంగా భావించి మొక్కలు నాటడం, నీటిని పొదుపు చేయటం, ప్లాస్టిక్ వాడకం తగ్గించటం ద్వారా ఈ కాలంలో మనం పర్యావరణ పరిరక్షణ బాధ్యత చాటవచ్చు. హనుమంతుడిని పూజించే ప్రతి ఒక్కరూ ప్రకృతిని రక్షించడం తన కమీస ధర్మంగా భావించాలి. ఇక స్వభావ జాగరణ విషయానికి వస్తే, సముద్రాన్ని దాటే శక్తి తనలో ఉన్న జాంబవంతుడు గుర్తు చేసే వరకు హనుమంతుడికి అది తెలియదు. అలాగే భారతీయులు కూడా తమ ప్రాచీన జ్ఞానాన్ని, స్వదేశీ శక్తిని గుర్తించి ఆత్మ నిర్భరత వైపు పయనించడమే ఈ సూత్రం అంతరార్థం. మన సంస్కృతి, భాష, జీవన విధానం పట్ల గర్వంగా ఉండటమే హనుమంతుడు నేర్పిన ఆత్మవిశ్వాసం. చివరిగా హనుమంతుడు ఎప్పుడూ తన వ్యక్తిగత సుఖం కోసం ఆలోచించలేదు. ఆయన ప్రతి అడుగు ధర్మరక్షణ కోసమే పడింది. ఒక పౌరుడిగా దేశం పట్ల బాధ్యత కలిగి ఉండటం, క్రమశిక్షణతో వ్యవహరించడం హనుమంతుడి భక్తిలో అంతర్లీనంగా ఉన్న పౌర కర్తవ్యం. ఈ హనుమాన్ జయంతి వేళ ఆ మహావీరుడి ఆశీస్సులతో మన సమాజంలో ఈ 5 మార్పులు తీసుకురావడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన ఘనమైన నివాళి. ఈ మార్గంలో నడవడం ద్వారానే మనం బలమైన, సామరస్యపూర్వక భారతాన్ని నిర్మించగలం.